హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 77. విడాకులు తీసుకోవడం కోసం అశోక్ ఇంట్లో ఉండటానికి నిర్ణయించుకున్న రేణు అశోక్తో కలిసి కారులో వాళ్ళ ఇంటికి వస్తుంటుంది. కొద్దిసేపటికి కారు ఇంటికి చేరుకుంటుంది. రేణు ఉన్న బాధలో ఇల్లు వచ్చింది కూడా గమనించకుండా అంతే కూర్చొని ఉంటుంది. అశోక్ కారు దిగబోయి రేణు వైపు చూసి, కారు దిగు రేణు అంటాడు. కానీ రేణు అశోక్ మాట వినిపించుకోకుండా అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోతుంది. అశోక్కి తన పరిస్థితి అర్థమై రేణు చేపట్టుకొని, నిన్నే రేణు, మన ఇల్లు వచ్చింది, కారు దిగు అంటాడు. దాంతో రేణు ఈ లోకంలోకి వచ్చి కారులో నుంచే వాళ్ళ ఇంటివైపు చూసి నిదానంగా కారు దిగుతుంది. లోపల చక్రవర్తి గారు, పూర్ణ, జగదీష్ రేణు వస్తుందని తెలిసి ఒక రకమైన మౌనంతో సోఫాలో కూర్చొని ఉంటారు. భారతి అక్కడికి వస్తూ కిచెన్లో ఉన్న పని మనిషి వెంకటమ్మని చూసి, అశోక్ రేణు వచ్చారు వెంకటమ్మ, హారతికి ఏర్పాటు చేయమన్నాను కదా, చేశావా అని అడుగుతుంది. ఇంటి కోడలు వస్తుందని సంతోషంలో ఉన్న వెంకటమ్మ హారతి ప్లేట్ తీసుకొస్తూ, ఇదిగోండమ్మా, ఎప్పుడో సిద్ధం చేసి పెట్టాను అంటుంది నవ్వుతూ. భారతి వెంకటమ్మ చేతిలో ఉన్న హారతి ప్లేట్ని తీసుకొని తర్వాత అక్కడ కూర్చున్న తల్లి పక్కకొచ్చి, అమ్మా, ఈ ఇంటి కోడలికి నువ్వే హారతి ఇచ్చి ఆహ్వానిస్తే మంచిదమ్మా అంటుంది. అసలే కోపంలో ఉన్న పూర్ణ కూతురి వైపు ఇంకాస్త కల్లెర చేసి చూస్తూ, ఎవరే కోడలు, తాహతు లేని దాన్ని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలంటే సరిపోతుందా అని అంటుండగానే రేణు, అశోక్ ఆ మాటలు వింటూ గుమ్మం దగ్గరికి వస్తారు. అసలే బాధలో ఉన్న రేణు గుమ్మం దగ్గరకు రాగానే ఆ మాటలు చెవిలో పడేసరికి అశోక్ వైపు కోపంగా చూస్తుంది. అశోక్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. భారతి ఆ ముగ్గురిని ఒకసారి చూసి గుమ్మం దగ్గర నిలబడ్డ తమ్ముణ్ణి, మర్దల్ని కాస్త బాధతో చూస్తుంది. వెంకటమ్మ భారతి దగ్గరికి వచ్చి, మీరైనా హారతి ఇవ్వచ్చమ్మా, మంచి మనసుతో మీ తమ్ముడు మర్దలకి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించండి అని అంటుంది. అవును అన్నట్టుగా అశోక్ కళ్ళతో అక్కకి సైగ చేస్తాడు. భారతి చిరునవ్వుతో సరే అన్నట్టుగా తల ఊపి గుమ్మం దగ్గరికి వచ్చి ఇద్దరి వైపు నవ్వుతూ చూస్తుంటుంది. ఈ ముగ్గురు కూడా సోఫాలోంచి లేచి గుమ్మం వైపు చూస్తుంటారు. భారతి ఇద్దరికీ హారతిచ్చి తమ్ముడికి, మరదలకి బొట్టు పెట్టి, కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి అంటుంది. రేణు ఎదురుగా కనిపిస్తున్న ఆ ముగ్గురిని చూస్తూ చెప్పుల కాళ్ళతోనే కుడికాలు లోపల పెట్టబోతుంటే అశోక్ అది చూసి, చెప్పులు విప్పు రేణు అంటాడు. రేణు కోపంతో అశోక్ వైపు చూస్తుంది. రేణు కోపాన్ని చూసిన అశోక్ తల తిప్పుకుంటాడు. రేణుకి ఇంతకుముందు 2 సార్లు చెప్పులతో ఇంటి లోపలికి రావడం, దానికి పూర్ణ గారు సీరియస్ కావడం గుర్తొచ్చి 2 క్షణాలు ఆలోచించి చెప్పులు విప్పి లోపలికి అడుగు పెడుతుండగా, రేణుని కలిసి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదని చెప్పిన విషయం పూర్ణ గారికి గుర్తు తెచ్చుకుంటూ రేణు కోడలుగా అడుగు పెట్టడాన్ని భరించలేకపోతుంటుంది. అశోక్తో కలిసి రేణు లోపలికి అడుగు పెట్టగానే న్యూస్ పేపర్లో ఫోటో వచ్చినప్పుడు అశోక్, పూర్ణ తనని అవమానించిన క్షణాలు రేణుకి గుర్తొస్తూ కళ్ళల్లో నీటి పొరలు కమ్ముకుంటాయి. పూర్ణ గారికి మొదటిసారి రేణుని రోడ్డు మీద చూసిన క్షణాల నుంచి మొత్తం గుర్తొస్తుంటాయి. చక్రవర్తి గారికి రేణు డైరెక్టర్ పదవి నుంచి తొలగించిన క్షణాలు గుర్తొస్తుంటాయి. జగదీష్కి రేణు గురించి వంశీతో మాట్లాడిన క్షణాలు గుర్తొస్తుంటాయి. ఇక లాస్య అప్పుడే తన రూమ్ నుంచి అక్కడికి వచ్చి భారీ హోదాలో అశోక్ పక్కన నిలబడి ఉన్న రేణుని పగతో చూస్తుంటుంది. రేణుకి లాస్యని చూడగానే అమెరికాలో తన బావతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నానని 2 సార్లు అభాషణ జరిగిందని చెప్పడం గుర్తొస్తూ కోపంతో కళ్ళు ఎర్రగా మారుతుంటాయి. మరో పక్క సర్వెంట్స్ రేణు లగేజ్ని తీసుకొచ్చి పైన రూమ్లో పెడుతుంటారు. రేణుని నీ రూమ్లోకి తీసుకెళ్ళు తమ్ముడు అంటుంది భారతి. పద రేణు అంటాడు. రేణు అందరి వైపు కోపంగా చూస్తూ ఆ కోపంలోని సంకోచాన్ని వదిలి ఆత్మస్థైర్యంతో స్టెప్స్ ఎక్కి అశోక్తో కలిసి పైకి వెళ్తుంటుంది. వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే అందరి మొహాల్లో
అయిష్టత కనిపిస్తుంటుంది. ఇక లాస్య మొహంలో భరించలేని ద్వేషం, అసూయ కనిపిస్తుంటుంది. అశోక్ రూమ్ డోర్ తీసి పద అన్నట్టుగా చెయ్యి ముందుకు చాచి చూపిస్తాడు. రేణు లోపలికి వెళ్ళగానే రూమ్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఒకప్పుడు ఆ రూమ్ ఎలా అయితే ఉండాలని తను కోరుకుందో తన అభిరుచులకు తగ్గట్టుగా ఆ రూమ్ని రెడీ చేసి ఉంటుంది. బెడ్ పక్కన టీపాయ్ మీద బెస్ట్ లవ్ కపుల్ అవార్డు బొమ్మ అందంగా కనిపిస్తుంటుంది. అశోక్ తన ఆశ్చర్యాన్ని చూస్తూ, నువ్వు మొదటిసారి ఈ రూమ్లోకి వచ్చినప్పుడు ఈ రూమ్ ఎలా ఉండాలో చెప్పావు కదా, అందుకే నువ్వు కోరుకున్నట్టుగానే ఈ రూమ్ని సిద్ధం చేసి పెట్టాను. రూమ్ చాలా బాగుంది కదా, ఇదంతా నీ క్రెడిటే అంటాడు నవ్వుతూ. రేణు అశోక్ వైపు సూటిగా చూస్తూ, నువ్వు బయటికి వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను అంటుంది. ఆ మాటకి అశోక్ ముభావంగా చూస్తుండగానే డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అశోక్ వెళ్ళి డోర్ తీస్తాడు. ఎదురుగా వెంకటమ్మ జ్యూస్ గ్లాస్తో కనిపిస్తుంది. వెంకటమ్మ లోపలికి వచ్చి, జ్యూస్ తీసుకోండి బాబు అంటుంది. అశోక్ జ్యూస్ గ్లాస్ అందుకొని రేణుకు అందిస్తూ, ముందు ఈ జ్యూస్ తాగి తర్వాత డ్రెస్ మార్చుకో అంటాడు. రేణు ఆ గ్లాస్ అందుకుంటుంది. అశోక్ మరో గ్లాస్ తీసుకొని బయటికి వెళ్తాడు. వెంకటమ్మ రేణు దగ్గరికి వచ్చి, మేడం మీకు డిన్నర్లోకి ఏం కావాలో చెప్పండి, అవన్నీ చేసి పెడతాను అంటుంది కుతూహలంగా. నాకు డిన్నర్ వద్దు వెంకటమ్మ, ఈ జ్యూస్ ఇచ్చావు కదా చాలు అంటుంది జ్యూస్ తాగుతూ. అదేంటి మేడం, డిన్నర్ చేయకుండా ఎలా ఉంటారు, ఏదైనా తినండి అంటుంది. రేణు జ్యూస్ తాగిన గ్లాస్ వెంకటమ్మ చేతిలో ఉన్న ట్రేలో పెట్టి తన లగేజ్ బ్యాగ్ని ఓపెన్ చేస్తూ, వద్దు వెంకటమ్మ, కావాలంటే ఈరోజు డిన్నర్ది కూడా రేపు బ్రేక్ఫాస్ట్లో లాగించేస్తానులే. రేపు బ్రేక్ఫాస్ట్లోకి మాత్రం పెసరట్టు ఉప్మా, పరోటా ఖచ్చితంగా ఉండాలి. పరోటాలోకి ఆలూ కర్రీ మాత్రం మర్చిపోవద్దు. లైట్గా సూప్ కూడా ఉండాలి అంటుంది. రేణు అలా ఆర్డర్ వేసి చెప్తుంటే వెంకటమ్మ ఆశ్చర్యపోతూ, ఏమో అనుకున్నాను, రేణు మేడం గడుసైనదే, మా పూర్ణ మేడంని తట్టుకోవాలంటే ఈ మాత్రం ఉండాలి అని అనుకుంటుంది మనసులో. రేణు బ్యాగ్లో నుంచి చుడీదార్ తీసుకొని వెంకటమ్మని చూసి, ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, ఈ లగేజ్ ఇలాగే ఉండనివ్వండి, నేను తర్వాత వచ్చి సర్దుతాను అంటుంది. తర్వాత ఎందుకు, ఇప్పుడే సర్ది వెళ్ళు అని డిమాండ్గా చెప్పి వాష్రూమ్లోకి వెళ్తుంది. వెంకటమ్మ రేణుని చూసి అవాక్ అవుతూ, పూర్ణమ్మ గారికి మించిన కోడలొచ్చింది అని అనుకుంటూ లగేజ్ని సర్దుతుంటుంది. ఇక్కడ పూర్ణ తన రూమ్లో కూర్చొని రేణు కోడలిగా అడుగుపెట్టిన క్షణాన్ని గుర్తు తెచ్చుకుంటూ, నాకు ఇష్టం లేని అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం ఏంటి, జీవితంలో చూడకూడదు అనుకున్న అమ్మాయిని నా ఇంట్లో రోజు చూస్తుండాలా, నా ఇంట్లోకి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని నా ఇష్టపూర్వకంగా తీసుకునే హక్కు నాకు లేదా అని కోపంతో ఆలోచిస్తుంటుంది. అప్పుడే చక్రవర్తి గారు వచ్చి భార్య కోపాన్ని అర్థం చేసుకొని తన పక్కన కూర్చుంటూ, రేణు కోడలిగా రావడం భరించలేకపోతున్నావా పూర్ణ అని అడుగుతాడు. ఎలా భరిస్తానండి, లాస్య స్థానంలోకి రేణు వస్తే తట్టుకోలేకపోతున్నాను. నా ఇంట్లో నాకు ఇష్టం లేని మనుషులు నా ముందు తిరుగుతుంటే ఎలా భరించాలి అని అడుగుతుంది. నీ కోపం అర్థమవుతుంది పూర్ణ, పోనీ ఆనందని మనకు దూరంగా వేరు కాపురం పెట్టమని చెప్దామా అని అడుగుతాడు. ఆ మాటలకు పూర్ణ షాక్ అవుతూ, ఏంటండి మీరు మాట్లాడేది, అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు, పుట్టినప్పటి నుంచి వాడు మనకు దూరంగానే పెరిగాడు, మన కొడుకు బతికే ఉన్నాడు, తిరిగి వచ్చాడు అనుకునేసరికి అమెరికా అని 2 సంవత్సరాలు దూరంగా వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ వేరు కాపురం పెట్టిద్దామంటున్నారు. వాడిని దూరం చేసుకొని మనం ఎలా ఉండగలుగుతాము, అసలు ఆ అమ్మాయి కోసం మనం మన కొడుకుని దూరం చేసుకోవడం ఏంటి, వీల్లేదు. నా కొడుకు నా కళ్ళ ముందే ఉండాలి, వాడు చేసిన పనికి వాడితో నేను ఎప్పటికీ మాట్లాడను, అలాగని వాడిని చూడకుండా ఉండలేను. అసలు ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఎంతకాలం కాపురం చేస్తుందో నేను చూస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది. రాను రాను ఈ ఇంట్లో ఏం జరుగుతాయో అర్థం కావట్లేదు అని కంగారు పడుతుంటారు చక్రవర్తి గారు. అశోక్ కారిడార్లో వంశీతో ఫోన్ మాట్లాడుతూ, రేణు ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది ఫ్రెండ్, తన చెల్లెల గురించి దివ్యని కంగారు పడొద్దని చెప్పండి అంటాడు. వంశీ ఇంట్లో సోఫాలో దివ్య పక్కన కూర్చొని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ,
సరే అశోక్, మీరిద్దరూ సంతోషంగా ఉండటమే మాకు కావాల్సింది. ఉంటాను అని వంశీ ఫోన్ పెట్టేసి, విన్నావు కదా అశోక్ మాటలు. అశోక్ రేణుకి తోడుగా ఉంటాడు. అసలు నువ్వు రేణు గురించి కంగారు పడుతున్నావు కానీ నేను మాత్రం ఆ లాస్య పూర్ణ గారి గురించి భయపడుతున్నాను అంటాడు. దివ్య ఆశ్చర్యపోతూ, అదేంటి, వాళ్ళ గురించి భయపడటం ఎందుకు అని అడుగుతుంది. మన దెయ్యం రాక్షసిని వాళ్ళిద్దరూ ఎలా భరిస్తారోనని భయపడుతున్నాను అంటాడు నవ్వుతూ. ఊరుకోండి వంశీ గారు, నా చెల్లెలు అలా ఏమీ చేయదు. రేణు చాలా మంచిది అంటుంది నొచ్చుకుంటూ. రేణు మంచిది కాదని ఎవరన్నారు? అవతల వారి వ్యక్తిత్వం బట్టే మన రేణు ప్రవర్తన ఉంటుంది. అదే చెప్తున్నాను అంటాడు. దివ్య నవ్వి, తర్వాత తనకి ఏదో గుర్తొచ్చినట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడుతూ అన్నట్టు, వంశీ గారు, బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టి బృందావనం వేలం పాటని వాయిదా వేస్తానన్నారు కదా, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంది. మరో 2 రోజుల్లో డబ్బు కడతాను దివ్య అంటాడు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని అడుగుతుంది బాధపడుతూ. బ్యాంక్ వడ్డీ కట్టడానికే మన కంపెనీ బ్రాంచ్ అమ్మాను దివ్య. ఇప్పుడు ఆ డబ్బు కడితే ప్రస్తుతానికి వేలంపాట వాయిదా వేయొచ్చు అంటాడు. ఆ మాటలతో దివ్య మొహంలో బాధ కనిపిస్తుంటుంది. వంశీ అది గమనించి, ఏంటి దివ్య అలా అయిపోయావు అని అడుగుతాడు. కంపెనీ బ్రాంచ్ని అమ్మినందుకు మీకు బాధ అనిపించలేదా అని అడుగుతుంది. ఎందుకు అనిపించలేదు దివ్య, చాలా బాధపడ్డాను. ఇప్పటి వరకు ప్రాపర్టీస్ అమ్ముకుంటూ వచ్చాను. ఇప్పుడు కంపెనీ బ్రాంచ్ని అమ్మాను. కాకపోతే బాధలో కూడా కాస్త సంతోషం ఏమిటంటే ఆ కంపెనీ బ్రాంచ్ ఎప్పటికీ ఆ కంపెనీ బ్రాంచ్ బయటికి వెళ్లకుండా అశోక్ కొనడం, రేణు అశోక్ ఆ బ్రాంచ్ని చూసుకోవడం కాస్త హ్యాపీగా ఉంది. కానీ ఎంతైనా ఇప్పుడది మన బ్రాంచ్ కాదుగా అంటాడు. దివ్య కూడా బాధపడుతూ, అవును, ఇప్పుడది మన బ్రాంచ్ కాదు, అది అశోక్కి సంబంధించింది. కానీ వంశీ గారు, ఇప్పుడైతే కంపెనీ బ్రాంచ్ని అమ్మి బృందావనం వేలం పాటని వాయిదా పడేలా చేశారు. మరి కొన్ని నెలలైతే మళ్ళీ దానికి వడ్డీ కట్టాలి. అప్పుడు ఎలా అని అడుగుతుంది. అదే అర్థం కావట్లేదు దివ్య. బృందావనం వేలంపాటకి ఎప్పుడు వస్తుందా అని, దానిని ఎప్పుడు చేజెక్కించుకుందామని ఆ చక్రవర్తి గారు జగదీష్ ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడైతే కొంత డబ్బు కట్టి వేలంపాట జరగకుండా ఆపాము. తర్వాత పరిస్థితి ఎలా అనేది తెలియడం లేదు అని అంటుండగానే పింకీ నిద్రకలతో వారి దగ్గరికి వస్తూ, డాడీ, నిద్ర వస్తుంది, నీ ఒడిలో పడుకుంటాను అని అంటుంది. అవునా తల్లి, పడుకుందుగనరా అంటూ పింకీని దగ్గరికి తీసుకొని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. దివ్య పింకీని చూస్తూ, మీ ఒడిలో నన్ను పడుకోనివ్వకుండా ఇది నాకు పోటీగా తయారైంది అంటుంది నవ్వుతూ. ఏం పర్వాలేదు దివ్య, పాప అటుపక్క పడుకుంది కదా, నువ్వు ఇటుపక్క పడుకో అని దివ్యని మరో కాలు మీద పడుకోబెట్టుకుంటాడు. భార్య బిడ్డకి మాటలు చెప్తూ జోక్ కొడుతూ వాళ్ళు నిద్రపోయేలా చేస్తాడు. వంశీ ఒడిలో నిద్రపోతున్న భార్య బిడ్డను చూసుకుంటూ తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటాడు. అదే సమయంలో వెంకటమ్మ కిచెన్లో గిన్నెలు కడుగుతుండగా భారతి అక్కడికి వచ్చి, అందరూ డిన్నర్ చేయటం పూర్తయిందా వెంకటమ్మ అని అడుగుతుంది. ఆనంద్ బాబు గారు, రేణు మేడం తప్ప అందరూ భోజనాలు చేశారమ్మా అంటుంది. అదేంటి, వారిద్దరు ఎందుకు చేయలేదు అని అడుగుతుంది భారతి. ఇద్దరూ ఆకలిగా లేదని చెప్పారు, ఎంత అడిగినా భోజనానికి రాలేదు అంటుంది. అవునా అంటూ భారతి హాల్లోకి వెళ్తుంది. హాల్లో ఎవరికి వారు కోపంతో ముభావంగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటారు. అశోక్ వారికి కాస్త దూరంలో కారిడార్లో నిలబడి ఫోన్లో బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటాడు. భారతి వాళ్ళని చూసుకుంటూ తమ్ముడు దగ్గరికి వెళ్తుంది. ఫోన్ మాట్లాడుతున్న అశోక్ భారతి వచ్చింది చూసి, సరే, ఏదైనా ఉంటే రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, నాతో ఏదైనా మాట్లాడాలా అక్క అని అడుగుతాడు. భారతి కాస్త ఇబ్బంది పడుతూ, అది తమ్ముడు, ఈరోజు చాలా మంచి రోజు, అందుకే రేణుని ఈరోజు తీసుకురమ్మని చెప్పాను. నిజానికి ఈరోజు మీకు శోభను ఏర్పాటు చేయాల్సింది, కానీ ఇంట్లో పరిస్థితులు చూసి ఆ ఏర్పాట్లు చేయించలేకపోయాను. ఈ రోజు నుండి రేణుతో నీకు కొత్త జీవితం ఏర్పడబోతుంది. మీ దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.